గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించింది వరల్డ్ థింకింగ్ డే. సో వరల్డ్ థింకింగ్ డే అనే దాన్ని 22 ఫిబ్రవరిన రికగ్నైజ్ చేశారు. దీన్ని రికగ్నైజ్ చేసింది, నిర్వహించేది ప్రతి సంవత్సరం కూడా మనకి వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ గైడ్స్ అని చెప్పేసి ఉంది. సో ప్రపంచ గర్ల్స్ గైడ్ సంస్థ ఏదైతే ఉందో, సో ఇది ప్రతి సంవత్సరం 22 ఫిబ్రవరిన వరల్డ్ థింకింగ్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తుంది. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ అండ్ గైడ్స్ అనేది మనకి 1928లో స్థాపించబడింది యూకేలో. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉంది. దాని తర్వాత ప్రపంచంలోని 5 డిఫరెంట్ ప్లేసెస్లో దాని సెంటర్స్ని స్టార్ట్ చేసింది, ఇంక్లూడింగ్ లండన్తో కలిపి 5 ప్లేసెస్లో దాని సెంటర్స్ ఉన్నాయి. ఒకటి లండన్లో ఉంది, రెండోది మెక్సికోలో ఉంది, అండ్ మూడోది స్విట్జర్లాండ్లో ఉంది, నాలుగోది ఆఫ్రికాలో ఉంది, ఐదోది ఇండియాలో ఉంది. సో 5 సెంటర్స్ ఓవరాల్గా వరల్డ్లో ఉన్నాయి మనకి అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ గైడ్స్ అనేది. అది 22 ఫిబ్రవరిన వరల్డ్ థింకింగ్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేసింది. దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి అవర్ వరల్డ్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్, ద ఎన్విరాన్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. సో మనకి అవర్ వరల్డ్ అవర్ ఈక్వాలిటీ, ద ఎన్విరాన్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అనే దానితో మనకి థీమ్ని ఇవ్వడం జరిగింది. సో ఇది వరల్డ్ థింకింగ్ డే యొక్క థీమ్గా చెప్పచ్చు. లాస్ట్ మంత్ మొత్తం కూడా మనం ఏదైతే ఫిబ్రవరి 11న డిస్కస్ చేసామో కరెంట్ అఫైర్స్, అప్పుడు మనం చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ డే ఫర్ దట్ సైన్స్ ఇన్ విమెన్స్ అండ్ గర్ల్స్ అని చెప్పేసి Feb 11కి డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ Feb 8 గురించి డిస్కస్ చేసుకున్నాం, ఇంటర్నేషనల్ డే ఫర్ ద విమెన్స్ అని చెప్పేసి. Jan 24 ఏదైతే ఉందో అది నేషనల్ గర్ల్ చైల్డ్ డే కింద తీసుకుంటారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా విమెన్స్ రిలేటెడ్ డేస్ని డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించిందే ఇది కూడా వరల్డ్ థింకింగ్ డే అనే దాన్ని 22 ఫిబ్రవరిన రికగ్నైజ్ చేశారు. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్. నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, రీసెంట్గా మనకి మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ తమ యొక్క స్టేట్స్ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. 23rd స్టేట్గా మిజోరం అండ్ 24th స్టేట్గా మనకి అరుణాచల్ ప్రదేశ్ అని ఏర్పడ్డాయి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రెండు కూడా మనకి 1987 20th ఫిబ్రవరినే ఏర్పడడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే, అరుణాచల్ ప్రదేశ్ని ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్గా పిలుస్తారు. భారతదేశంలో సూర్యకిరణాలు పడే మొట్టమొదటి రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ని చెప్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాండ్ ఆఫ్ డాన్ అండ్ లిట్ మౌంటైన్స్ అని కూడా అరుణాచల్ ప్రదేశ్ని పిలుస్తారంట. అండ్ భారతదేశంలోని తూర్పున చిట్ట చివరి ప్రాంతం కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. సో అలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అనేది కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్గా పేమ్ కందు అనే పర్సన్ని పిలవడం జరుగుతుంది. గవర్నర్గా ప్రస్తుతం బీడీ మిశ్రా ఉన్నారు. ఇది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్. సో అరుణాచల్ ప్రదేశ్ అనేది ట్రై జంక్షన్ పాయింట్, అంటే అటు ఇండియా, ఇటు వచ్చేటప్పటికి మనకి చైనా, అండ్ ఇటు వచ్చేటప్పటికి మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా, ఇండియా, ఈ 3 కంట్రీలకి ట్రై జంక్షన్ పాయింట్గా అరుణాచల్ ప్రదేశ్ని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మనకి దిహాంగ్ అనే ఒక పాస్ని కూడా చెప్పొచ్చు. సో ఇది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ మిజోరం విషయానికి వచ్చేటప్పటికి మిజోరం యొక్క చీఫ్ మినిస్టర్గా జోర్మతాంగా ఉన్నారు, అండ్ గవర్నర్గా హరిబాబు కంబంపాటి గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే భారతదేశంలో మనకి ఏదైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నామో, కర్కట రేఖ 8 స్టేట్స్ గుండా పాస్ అవుతుంది. ఈ 8 స్టేట్స్లో 2 స్టేట్స్ మనకి నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 2 స్టేట్స్, ఒకటి త్రిపుర అండ్ రెండోది వచ్చేటప్పటికి మిజోరం. సో మిజోరం నుంచి కూడా మనకి కర్కట రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. అలాంటి మిజోరం యొక్క స్టేట్ ఫార్మేషన్ డే 20th ఫిబ్రవరి. చీఫ్ మినిస్టర్గా జోర్మతాంగా అండ్ గవర్నర్గా హరిబాబు కంబంపాటి గారు ఉన్నారు. సో ఇది ఇక్కడ మనకి ఫౌండేషన్ డేకి సంబంధించింది. గతంలో అంటే 2021-22లో నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి చాలా కరెంట్ అఫైర్స్ మనకి ఇష్యూస్ అనొచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ అనొచ్చు, పలుసార్లు ఈశాన్య రాష్ట్రాలు మనకి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా అస్సాం.
అస్సాంలో మనకి కజిరంగా నేషనల్ పార్క్ ఉంది కదా, కజిరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ టైం మనకి ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థ ద్వారా శాటిలైట్ ఫోన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు భారతదేశంలోనే, ఫస్ట్ పార్క్ అది, అప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. అలాగే కేరళకి సంబంధించిన రబ్బర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో అది జెనెటికల్గా మాడిఫై చేసిన రబ్బర్ని అస్సాంలోనే ఫస్ట్ టైం మనకి ప్లాన్ చేయడం జరిగింది. అది అప్పుడు మనకి కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది అస్సాం. అలా నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ పార్క్స్ని, రైమోనా నేషనల్ పార్క్ ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి దిహాంగ్ పట్కాయ్ అనే నేషనల్ పార్క్ని ఇక్కడ రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అప్పుడు అస్సాం మనకి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ నాగాల్యాండ్లో ఏంటంటే మనకి ఏదైతే ఈ ఆర్మ్డ్ రెబిలియన్స్కి సంబంధించి కొన్ని ఏవైతే జరుగుతున్నాయో, ఆర్మ్డ్ ఫోర్సెస్కి సివిలియన్స్కి మధ్య ఏవైతే వివాదాస్పదాలు జరుగుతున్నాయో దానివల్ల నాగాల్యాండ్ న్యూస్లోకి రావడం జరిగింది. అదే టైంలో నాగాల్యాండ్కి సంబంధించిన మాన్ డిస్ట్రిక్ట్ అనేది కూడా వార్తల్లోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ట్రైఫెడ్ అనే సంస్థ అంటున్నాం, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఉంటుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈ గిరిజన వ్యవహారాల శాఖ నిర్మించిన బోర్డుగా ట్రైఫెడ్ని చెప్పొచ్చు. సో ట్రైఫెడ్కి సంబంధించి ఎక్కువగా అభివృద్ధి చేసినందుకు నాగాల్యాండ్కి కూడా 7 అవార్డ్స్ అనేవి దక్కడం జరిగింది వందాన్ మహోత్సవ్ సందర్భంగా. గత ఏడాది వందాన్ మహోత్సవ్ సందర్భంగా ట్రైఫెడ్కి సంబంధించి 7 అవార్డ్స్ అనేవి ఏకంగా నాగాల్యాండ్కి దక్కించుకోవడం జరిగింది. ఇలా పలుసార్లు నాగాల్యాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఈవెన్ మేఘాలయ కూడా మనకి చాలాసార్లు కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. లాస్ట్ టైం మేఘాలయలో ముఖ్యంగా మనకి ఎవరైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నారో ఆయన విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది, కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. సో ఆ టైంలో నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం కూడా కరెంట్ అఫైర్స్లో ఉంది. సో కాబట్టి మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫౌండేషన్స్ డేస్ని మీరు ఎప్పుడైతే రివైజ్ చేస్తారో ఒక్కసారి ఈ అస్సాంకి సంబంధించిన పార్క్స్ నేమ్స్ని రివైజ్ చేయండి, నాగాల్యాండ్కి సంబంధించిన ఈ డిస్ట్రిక్ట్ని గుర్తుపెట్టుకోండి, మాన్ అనే డిస్ట్రిక్ట్ని, అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్లోని ఏవైతే చివరి పాయింట్స్ ఉన్నాయో, ట్రై జంక్షన్ పాయింట్ దిహాంగ్ ఉందో, ఇవన్నీ కూడా మీకు బ్యాకప్ పాయింట్స్గా లేదా జీకే పాయింట్స్గా గుర్తుపెట్టుకోండి. మెయిన్ కరెంట్ అఫైర్ మాత్రం ఈరోజు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎస్పెషల్లీ ఏంటంటే మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రెండు కూడా ఫౌండేషన్ డే కింద ఏర్పడ్డాయి 20th February. సో మొదట్లో అవి యూనియన్ టెరిటరీస్గా ఉండేవి, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. దాని తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రాష్ట్ర ప్రతిపత్తి అంటే స్టేట్స్ హోదా దక్కడం జరిగింది వాటికి. సో ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతాయంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 3 ద్వారా నూతన స్టేట్స్ అనేవి ఏర్పడడం భారతదేశంలో విత్ ఇన్ ద కంట్రీ మనకి న్యూ స్టేట్స్ ఫార్మేషన్ కానీ స్టేట్స్ నేమ్స్ని చేంజ్ చేయడం కానీ అన్నీ కూడా మనకి ఆర్టికల్ 3 ద్వారా జరుగుతాయి. సో ఇది కూడా ఒక పాలిటీ పాయింట్ కింద మీరు ఇక్కడ రివైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. A history of Sriniketan, Rabindranath Tagore pioneering work in rural construction. A history of Sriniketan, Rabindranath Tagore pioneering work in rural construction అనేది బుక్ పేరండి. సో ఇక్కడ మనకి ఆధార్ వచ్చేటప్పటికి ఉమాదాస్ గుప్తా గారు. సో ఉమాదాస్ గుప్తా గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించిన శ్రీనికేతన్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని గురించి పర్టికులర్గా ఒక బుక్ రాశారు. సో అది ఈ బుక్ యొక్క నేమ్. బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆధార్ ఉమాదాస్ గుప్తా గారు, బుక్ వచ్చేటప్పటికి ఆ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్ సో కన్స్ట్రక్షన్ వర్క్గా చెప్పొచ్చు. ఇదేంటంటే మనకి 1922లో 1922లో శాంతినికేతన్ అనే దాన్ని ప్రారంభించారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఆ శాంతినికేతన్లోనే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్గా మనం విశ్వభారతి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనే దాన్ని చెప్పొచ్చు. ఈ విశ్వభారతి అంతర్జాతీయ యూనివర్సిటీ ఏదైతే ఉందో, అంతర్జాతీయ విశ్వవిద్యాలయం, దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గానే శ్రీనికేతన్ని కూడా చెప్తారు. శ్రీనికేతన్ అనే దాన్ని 1914లో స్టార్ట్ చేశారు ఒక రూరల్ ప్రాజెక్ట్ కింద. ఇదేంటంటే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ మీద వేరే దాని మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకునేలాగా ఈ శ్రీనికేతన్ అనే దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి 1914లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఆమోదం తెలపకపోవడం, బ్రిటిష్ ఇండియా దీనికి ఆమోదం తెలకపోవడం, ఫండ్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా శ్రీనికేతన్ కన్స్ట్రక్షన్ యొక్క మనకేమంటారు డ్రాబ్యాక్స్గా చెప్పచ్చు. అందుకే శాంతినికేతన్కి భారతదేశంలో ఎంత గుర్తింపు ఉందో శ్రీనికేతన్ అంత త్వరగా చాలామందికి చేరువ కాలేదు. సో అలాంటి శ్రీనికేతన్ గురించి ఉమాదాస్ గుప్తా గారు ఆ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్స్ పాయినరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్ అనే దాన్ని రాశారు. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విషయానికి వస్తే ఆయన భారతదేశంలో మొట్టమొదటిగా సాహిత్యంలో నోబెల్ బహుమతిని తీసుకున్న వ్యక్తిగా చెప్పొచ్చు. అండ్ 1913లో ఆయనకి నోబెల్ లిటరేచర్ బహుమతి అనేది వచ్చింది మనకి సాహిత్యంలో. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన మానసి అనే బుక్ని రాశారు, గీతాంజలి అనే బుక్ని రాశారు. సో దీనికి గాను ఆయనకి నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. దాని తర్వాత గీతి మలియా అనే ఒక బుక్ని రాశారు, బాలక అనే బుక్ని రాశారు. దాదాపుగా మనకి థౌజండ్స్ ఆఫ్ పోయమ్స్ని ఆయన లైఫ్ టైంలో రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అలాగే 1915లో మనకి కింగ్ జార్జ్ V దగ్గర నుంచి ఆయన నైట్హుడ్ అనే బిరుదుని తీసుకున్నారు.
నైట్హుడ్ అనే బిరుదుని మనకి కింగ్ జార్జ్ ఫై దగ్గర నుంచి 1915లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తీసుకోవడం జరిగింది. బట్ 1919లో జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత ఆ నైట్హుడ్ బిరుదుని తిరిగి వెనక్కి ఇచ్చేయడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఇది ఓవరాల్గా ఆయనకి సంబంధించిన మెయిన్ థింగ్స్గా చెప్పొచ్చు. అండ్ ఆయనకి సంబంధించి శ్రీనికేతన్ ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్షన్కి సంబంధించి దానికి సంబంధించిన వివరాలతో కూడిన బుక్ని ఇటీవల ఉమాదాస్ గుప్తా గారు రాసి రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఫెస్టివల్కి సంబంధించింది, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఖజురహో డాన్స్ ఫెస్టివల్. సో ఖజురహో టెంపుల్స్, ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఈ రెండు కూడా మనకి మధ్యప్రదేశ్లో ఫేమస్గా చెప్పొచ్చు. అయితే ఇటీవల 48వ ఖజురహో డాన్స్ ఫెస్టివల్ అనేది 20th ఫిబ్రవరిని ప్రారంభించారు. 26th ఫిబ్రవరి వరకు ఇది మధ్యప్రదేశ్లో కంటిన్యూ అవుతుంది. మధ్యప్రదేశ్లోని మనకి చతార్పూర్ అనే డిస్టిక్లో మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ అయిన మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ ఇటీవల ఈ ఫెస్టివల్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఫెస్టివల్ 6 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 6 రోజుల్లో మనకి నేషనల్ కాళిదాస్ అవార్డు అండ్ యాజ్ వెల్ యాజ్ మధ్యప్రదేశ్ స్టేట్ రూపాంకర్ కళా అవార్డుని కూడా త్వరలో ప్రకటించనున్నారు ఈ రెండింటిని కూడా రానున్న రోజుల్లో. అండ్ స్టార్టింగ్లో అంటే ఖజురహో డాన్స్ ఫెస్టివల్ స్టార్టింగ్లో మనకి ఈ సంవత్సరం ఎవరైతే చనిపోయారో లేట్ పండిట్ బ్రిజు మహారాజ్ గారి యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా సో ఆయనకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్తో కూడిన నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. సో ఇది 48th ఖజురహో డాన్స్ ఫెస్టివల్ గురించి. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ ఉన్నారు. సో నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించింది, అది కూడా ఫిలిం అవార్డ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2022 ఇటీవల ఇవి ముంబైలో మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ముంబై కేంద్రంగా దాదా సాహెబ్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ని ప్రకటించడం అండ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ అవార్డ్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కేటగిరీస్ చూద్దాం. ఫిలిం ఆఫ్ ద ఇయర్ కింద పుష్ప మూవీ అనేది మనకి అవార్డు తీసుకోవడం జరిగింది, పుష్ప ద రైజ్ అనే మూవీ. అండ్ బెస్ట్ ఫిలిం కింద శేష అనే మూవీ మనకి బాలీవుడ్కి సంబంధించింది. సో అది బెస్ట్ ఫిలిం కింద అవార్డు తీసుకుంది. బెస్ట్ యాక్టర్గా రణ్వీర్ సింగ్ 83 ఫిలింకి గాను అవార్డు అందుకున్నారు. బెస్ట్ యాక్టరెస్గా కృతి సనన్ మిమి అనే ఫిలింకి అవార్డు అందుకున్నారు. అండ్ టెలివిజన్ సిరీస్ ఆఫ్ ద ఇయర్గా అనుపమ అనేది మనకి ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. బెస్ట్ వెబ్ సిరీస్ వచ్చేటప్పటికి క్యాండీ అనే వెబ్ సిరీస్. బెస్ట్ షార్ట్ ఫిలిం పౌలి అనేది. అండ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ కెన్ ఘోష్ ఫిలిం స్టేట్ ఆఫ్ సీస్ టెంపుల్ అటాక్. సో మనకి ఏదైతే ఇండియాలో ఒక రియల్ సంఘటన జరిగిందో సో దాన్ని ఆధారంగా చేసుకుని స్టేట్ ఆఫ్ సీస్ టెంపుల్ అటాక్ ఆ డైరెక్టర్ అయిన కెన్ ఘోష్ గారికి డైరెక్టర్ ఆఫ్ ద అవార్డ్. హీరో బెస్ట్ హీరో వచ్చేటప్పటికి లేదా బెస్ట్ యాక్టర్ వచ్చేటప్పటికి రణ్వీర్ సింగ్. బెస్ట్ హీరోయిన్ లేదా యాక్ట్రెస్ వచ్చేటప్పటికి కృతి సనన్. బెస్ట్ ఫిలిం షేర్షా. బెస్ట్ ఫిలిం ఆఫ్ ద ఇయర్ అవార్డ్ పుష్ప ద రైజ్కి ఇవ్వడం జరిగింది. సో ఇవి దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2022కి సంబంధించిన అవార్డ్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎకానమీ రిలేటెడ్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ సైన్స్ అ లోన్ అగ్రిమెంట్ ఆఫ్ $150 million ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రివార్డ్ ప్రాజెక్ట్. భారతదేశంలో రివార్డు ప్రాజెక్ట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్తో $115 million లోన్ ఒప్పందాన్ని మనకి ఇటీవల కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో రివార్డ్ అంటే ఇక్కడ అర్థం రిజువేటింగ్ వాటర్ షెడ్స్ ఫర్ అగ్రికల్చర్ రిసైలెన్స్ త్రూ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మనకి ఆల్రెడీ ఇండియాలో వాటర్ షెడ్ పథకాలు ఉన్నాయి. అగ్రికల్చర్కి సంబంధించి ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ని ఇంకా వేగవంతంగా డెవలప్ చేయడానికి మనకి రివార్డ్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఈ రివార్డ్ అనే ప్రోగ్రామ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఇండియాలో ఇంకా డెవలప్ చేయడానికి వరల్డ్ బ్యాంక్తో $115 million లోన్ ఒప్పందాన్ని ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుదుర్చుకుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు సో దీంట్లో మనకి పార్ట్ అయ్యేవి ఏవి అంటే కర్ణాటక గవర్నమెంట్ కూడా దీంట్లో కాంట్రిబ్యూట్ చేయనుంది. దాంతోపాటు ఒడిస్సా గవర్నమెంట్ కూడా దీంట్లో కాంట్రిబ్యూట్ చేయనుంది. అంటే ఈ $115 million ఏవైతే ఉన్నాయో సో దీంట్లో మనకి కర్ణాటక వచ్చేసి $60 million దాకా మనకి వన్ ఆఫ్ ద పార్ట్గా ఉంది. ఒడిస్సాకి సంబంధించి $49 million దాకా పార్ట్గా ఉంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ $6 million దాకా పార్ట్గా ఉంది. సో టోటల్గా ఈ $115 million దాదాపుగా 869 కోట్లతో కూడిన ఒప్పందాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి వరల్డ్ బ్యాంక్తో చేసుకోవడం జరిగింది రివార్డ్ ప్రాజెక్ట్కి సంబంధించి. సో ఓవరాల్గా దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు తెలుసు వరల్డ్ బ్యాంక్ IMF యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి వాషింగ్టన్ డీసీలో ఉన్నాయని చెప్పేసి. అండ్ IMF యొక్క సభ్యుల సంఖ్య 190 అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క సభ్యుల సంఖ్య 189. డేవిడ్ మాల్పస్ వరల్డ్ బ్యాంక్ యొక్క మెయిన్ చైర్పర్సన్గా ఉన్నారు. అండ్ క్రిస్టలినా జార్జియోవా IMF యొక్క మెయిన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంకింగ్ రిలేటెడ్ లేదా ఎకానమీ రిలేటెడ్గా చెప్పొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా సైన్స్ MOU విత్ అస్సాం రైఫిల్స్ టు ప్రొవైడ్ సెంట్రల్ ఫోర్సెస్ శాలరీ ప్యాకేజ్.
సో ఇటీవల మనకి అస్సాం రైఫిల్స్తో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది, అది కూడా శాలరీ ప్యాకేజ్ని ప్రొవైడ్ చేయడానికి. గతంలో 2021లో ఇలాంటి కరెంట్ అఫైరే మనకి యాక్సిస్ బ్యాంక్తో చూసాం. యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆర్మీతో టైఅప్ అయింది, పవర్ సెల్యూట్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఈ పవర్ సెల్యూట్ ప్రాజెక్ట్ ద్వారా ఇండియన్ ఆర్మీకి ఏదైతే మనకి శాలరీ అకౌంట్స్ కానీ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ ఉన్నాయో అవి యాక్సిస్ బ్యాంక్ అందజేయడం జరుగుతుంది. సేమ్ ఇదే తరహాలో ఈ సంవత్సరం బ్యాంక్ ఆఫ్ బరోడా అస్సాం రైఫిల్స్తో శాలరీ ప్యాకేజ్ కోసం ఎంఓయూని అంటే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అస్సాం రైఫిల్స్ విషయానికి వస్తే అస్సాం రైఫిల్స్ అనేది ఒక సెంట్రల్ పార్లమెంటరీ ఫోర్స్ ఒక సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్. సో మనకి ఏంటంటే జనరల్గా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. ఏదైతే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయో సో దాంట్లో వన్ ఆఫ్ ద సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్గా పిలువబడుతుంది అస్సాం రైఫిల్ ఫోర్స్ అనేది. సో ఇలాంటి అస్సాం రైఫిల్ ఫోర్స్తో బ్యాంక్ ఆఫ్ బరోడా శాలరీ ప్యాకేజ్ కోసం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ స్వతహాగా ఇది బిఫోర్ ఇండిపెండెన్సే ఏర్పడింది 1835లో. అప్పట్లో దానిని కచారా లేవీ అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. బ్రిటిష్ టీ ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో అస్సాంలో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇవి ఏర్పడ్డాయి. దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి ఆ కచారా లేవీని అస్సాం రైఫిల్స్గా మార్చి పారామిలిటరీ ఫోర్స్గా ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేర్చడం జరిగింది. అండ్ దీని యొక్క సేవలు అందించింది ఎప్పుడు అంటే 1962లో ఇండో చైనా వార్ జరిగినప్పుడు. అండ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్గా నిలిచింది. 1987లో శ్రీలంకతో ఇండియా ఒక పీస్ కీపింగ్ ఆపరేషన్ని నిర్వహించింది, దాని పేరు ఆపరేషన్ పవన్. అప్పుడు కూడా ఇది ప్రముఖ పాత్ర వహించింది. అండ్ దానితో పాటు నార్త్ ఈస్ట్ ఇండియాలో ముఖ్యంగా ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్, పీస్ మేకింగ్ దాంట్లో కూడా వన్ ఆఫ్ ద ప్రముఖ పాత్రను వహించేది అస్సాం రైఫిల్సే. సో అది అస్సాం రైఫిల్స్కి సంబంధించిన మెయిన్ థింగ్స్గా చెప్పొచ్చు. 2019లో అస్సాం రైఫిల్స్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. దానికి కారణం హోంశాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2019లో ఒక ప్రకటన చేసింది. అండ్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉందో సో దాంట్లో అస్సాం రైఫిల్స్ని మర్జ్ చేసే ఆలోచనలో, అస్సాం రైఫిల్స్ని కలిపే ఆలోచనలో హోంశాఖ ఉన్నట్టుగా అది ఒక ప్రతిపాదనని తీసుకొచ్చింది, కానీ మర్జ్ చేయలేదు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రపోజ్డ్ టు మర్జ్ అస్సాం రైఫిల్స్ ఇన్ టు ద ఐటీబీపీ ఇన్ 2019. సో అది అప్పట్లో మనకి ఇది వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇది టోటల్గా అస్సాం రైఫిల్స్కి సంబంధించి. సో దానికి శాలరీ ప్యాకేజ్ని ప్రొవైడ్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల దానితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్రాండ్ అంబాసిడర్స్కి సంబంధించింది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా జాయిన్స్ ఎడిడాస్ బ్రాండ్ అంబాసిడర్. సో ఇటీవల మనం కామన్గా చూస్తున్నాం ఎయిదర్ సినీ సెలబ్రిటీస్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఎక్కువగా మనకి బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదే కేటగిరీలోకి కరెంట్ అఫైర్ వస్తుంది. భారతదేశంలో ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా చెప్పుకునే మనికా బాత్రా గారు సో ఇటీవల ఎడిడాస్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక కావడం జరిగింది. 2018లోని కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి మొట్టమొదటి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చిన విమెన్ టెన్నిస్ క్రీడాకారిణి ఈమె. అంతేకాకుండా ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఇచ్చిన ర్యాంకింగ్స్లో టాప్ 10లో స్థానాన్ని సంపాదించుకున్న మొట్టమొదటి విమెన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా కూడా మనికా బాత్రా గారు ఉన్నారు. అలాగే మిక్స్డ్ ర్యాంకింగ్స్లో, డబుల్ మిక్స్డ్ ర్యాంకింగ్స్లో ఈమె టాప్ 15లో ర్యాంక్ని సంపాదించుకోవడం జరిగింది యాజ్ పర్ ద ITTF ర్యాంకింగ్స్. సో అలాంటి మనికా బాత్రా గారిని ఇటీవల అడిడాస్ తన బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక క్యాంపెయిన్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ మేరీ పాలసీ మేరీ హాత్. మేరీ పాలసీ మేరీ హాత్ అనే దాన్ని ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ప్రారంభించింది. ఇదేంటంటే మనకి ఆల్రెడీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం ఎగ్జిస్ట్ అయి ఉంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని 2016లో ప్రారంభించారు. మొట్టమొదటిగా మధ్యప్రదేశ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది, సీహోర్ అనే ప్రదేశంలో. సో ఏదైతే రైతులకి మనకి సైక్లోన్స్, వరదల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ ఏదైతే పంట నష్టం వాటిల్లుతుందో ఆ పంట నష్టం నుంచి కోలుకోవడానికి బీమా ఏదైతే ఉందో పంట బీమా, సో దాన్ని మనకి క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద తీసుకురావడం జరిగింది 2016లో. లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2.0 అనే దాన్ని కూడా మనకి తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ దీంట్లో భాగంగా 36 కోట్ల మంది ఫార్మర్స్ అప్లికేషన్స్ అనేవి మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రిజిస్టర్ అయి ఉన్నట్లుగా చెప్తున్నారు. సో వీళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, వీళ్ళకి ఏం వర్తిస్తాయి, సో ఎలాంటి వాటికి బీమాని కల్పిస్తారు, ఎంత వీళ్ళు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది, ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, దీంట్లో ఉన్న రూల్స్ ఏంటి, దీని ద్వారా ఎలాంటి అమౌంట్ని రైతులు పొందొచ్చు, ఎంత శాతం వరకు పొందుతారు, ఇవన్నీ కూడా మనకి మేరీ పాలసీ మేరీ హాత్ ద్వారా ఇవ్వబడతాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
దానిలో ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేరీ పాలసీ మేరీ హాత్ ద్వారా ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడతాయి. దానివల్ల ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎగ్జాక్ట్గా మనకి ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, ఎక్కువ మంది లబ్ధిదారులకు కూడా కాబోతారు. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి స్కీమ్ని, ఇలాంటి క్యాంపెయిన్ ఒకదాన్ని లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ప్రస్తుతం మనకి నరేంద్ర సింగ్ తోమార్ ఉన్నారు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. ఇటీవల వార్తల్లో ఉన్నారు కూడా, జాన్ ఫెబ్ మంత్లో వార్తల్లోకి వచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీత అస్సాం గౌహతి ప్రాంతానికి సంబంధించిన సోషల్ వర్కర్గా చెప్పొచ్చు, ఆమెని సంఘ సంస్కృతగా చెప్పొచ్చు, శకుంతలా చౌదరి గారు రీసెంట్గా మరణించారు. శకుంతలా చౌదరి స్వతహాగా గౌహతి అస్సాం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. 1947లో కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అస్సాం బ్రాంచ్ ఏదైతే ఉందో, సో దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఈమె జాయిన్ అవ్వడం జరిగింది, తన సేవల్ని అందించడం జరిగింది. అంతేకాకుండా వినోబా భావే గారు స్టార్ట్ చేసిన భూదాన్ మూమెంట్లో కూడా ఈమె చాలా అసోసియేట్ పార్ట్ తీసుకున్నట్టుగా కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈమెకి జమాన్ లాల్ బజాజ్ అవార్డు అనేది 2010లో ప్రకటించారు, పద్మశ్రీ అవార్డుని 2022లో ప్రకటించడం జరిగింది. సో అలాంటి సంఘ సంస్కర్త, సోషల్ వర్కర్ అయిన పద్మశ్రీ అవార్డు గ్రహీత శకుంతలా చౌదరి గారు రీసెంట్గా మరణించడం జరిగింది. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. వరల్డ్ థింకింగ్ డే అనే దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి ఏదైతే లండన్ కేంద్రంగా ఉందో మనకి వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ సొసైటీ గర్ల్స్ గైడ్ సొసైటీ అనేది, సో అది మనకి వరల్డ్ థింకింగ్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తుంది 20th ఫిబ్రవరి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. మిజోరం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఫౌండేషన్ డే అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్స్ పాయినరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్, శ్రీనికేతన్ రూరల్ కన్స్ట్రక్షన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించింది. సో దానికి సంబంధించిన దాని మీద ఇటీవల ఉమాదాస్ గుప్తా గారు ఒక బుక్ని రాశారు, దానికి సంబంధించింది. దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2022 ముంబై కేంద్రంగా ఇటీవల మనకి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో బెస్ట్ ఫిలిం ఆఫ్ ద ఇయర్ అవార్డ్ పుష్పకి రావడం జరిగింది. బెస్ట్ ఫిలింగా షేర్షా అవార్డు అందుకుంది. బెస్ట్ హీరో కింద రణ్వీర్ అండ్ బెస్ట్ హీరోయిన్ కింద కృతి సనన్ ఈ అవార్డ్స్ని అందుకోవడం జరిగింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచెస్ మేరీ పాలసీ మేరీ హాత్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేరీ పాలసీ మేరీ హాత్ అనే దాన్ని లాంచ్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ సైన్స్ లోన్ అగ్రిమెంట్ ఆఫ్ $115 million ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రివార్డ్ ప్రాజెక్ట్. భారతదేశంలో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అయిన రివార్డ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ద సపోర్ట్ ఆఫ్ కర్ణాటక గవర్నమెంట్ అండ్ ఒడిశా గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్తో మనకి $115 million లోన్ ఒప్పందాన్ని ఇటీవల కుదుర్చుకున్నాయి. 48th ఖజురహో డాన్స్ ఫెస్టివల్ అనేది ఇటీవల మధ్యప్రదేశ్లో మనకి చతార్ డిస్టిక్లో మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ అయిన మంగూభాయ్ చాంగూభాయ్ పటేల్ గారు ఇటీవల ప్రారంభించడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సైన్స్ MOU విత్ ద అస్సాం రైఫిల్స్ టు ప్రొవైడ్ సెంట్రల్ ఫోర్సెస్ శాలరీ ప్యాకేజ్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల మనకి అస్సాం రైఫిల్స్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది శాలరీ ప్యాకేజ్ కోసం. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్, భారతదేశంలో ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ క్రీడాకారిణి మనికా బాత్రా గారిని ఇటీవల అడిడాస్ తన బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం జరిగింది. అండ్ సోషల్ వర్కర్ అండ్ ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీత అస్సాంకి సంబంధించిన వ్యక్తి శకుంతలా చౌదరి గారు రీసెంట్గా మరణించారు. సో సోషల్ వర్కర్ అండ్ పద్మ అవార్డు శకుంతలా చౌదరి పాస్డ్ రీసెంట్లీ. సో ఇవి మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.